చైనీస్ మాంజా ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులు ఎంత చెప్పినా పబ్లిక్ లైట్ తీసుకుంటున్నారు. సిటీలో చైనా మాంజా తగిలి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఓ మహిళ కాలు తెగింది. ఇవాళ చైనా మాంజా కోసుకుపోయిన నల్లకుంట పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నాగరాజు గొంతుకు గాయమైంది. వెంటనే అతన్ని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విధుల్లో భాగంగా ఎగ్జిబిషన్ డ్యూటీకి ఉప్పల్లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ దగ్గర చైనా మాంజా ఏఎస్ఐ నాగరాజు గొంతుకు కోసుకుపోయింది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెబుతున్నారు డాక్టర్స్. అయితే చైనా మాంజా వాడిన వారిపై కేసులు పెడతామన్న పలువురిలో మార్పు రావడంతో లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అటువంటి సంబరాలు ఒకవైపు జరుగుతుంటే ఇటు హైదరాబాద్లో మాత్రం చైనా మాంజా డేంజర్స్ బెల్ ముగుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు చైనా మాంజాతో అయితే చాలామంది ప్రజలు ప్రమాదాలకు చిక్కుకుంటా ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే గడిచిన వారం రోజుల్లో అయితే 5 నుంచి 6 మంది ప్రజలైతే ఈ యొక్క చైనా మాంజా కారణంగా వారికి సంబంధించినటువంటి వాహన ప్రయాణాలలో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనం చూస్తే ఇటీవల జరిగినటువంటి ఘటనలు మనం కనుక చూస్తే ఈ ఆదివారం రోజు సాయంత్రం వేళలో ఇటు ఉప్పల్ నుంచి నల్లకుంట పోలీస్ స్టేషన్కి చేరుకుని అక్కడి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విధులు నిర్వర్తించేందుకు బయలుదేరినటువంటి నల్లకుంట ఏఎస్ఐ నాగరాజు ఇటు ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తన మెడకు చైనా మాంజా తగలడంతో అయితే ఒక్కసారిగా రోడ్డు నుంచి కింద పడిపోవడం జరిగింది. సో తీవ్ర గాయాలైనటువంటి ఒక ఏఎస్ఐ నాగరాజును ఇటు స్థానికంగా ఉన్నటువంటి కామినేని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అంతేకాకుండా చూస్తే ఈరోజు ఉదయం ఇటు మీర్పేటలో 70 సంవత్సరాల వృద్ధురాలు యాదమ్మ అనేటువంటి మహిళకైతే కాళ్లకు చైనా మాంజా తగలడం కారణంగా అయితే తను తీవ్ర గాయాల పాలవడం జరిగింది. ముఖ్యంగా చైనా మాంజా కోసుకుపోవడం వల్ల అయితే తన కాళ్లకు తీవ్ర గాయాలవడంతో పాటు కింద పడిన సందర్భంలో తన చేతులకు కూడా గాయాలైనట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఇటీవల జరిగినటువంటి ఘటనలను ఒకసారి గమనించినట్లయితే ఇటు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి విధులు నిర్వర్తించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రి వేళలో చైనా మాంజా తగిలి కూడా తీవ్ర గాయాల పాలవడం జరిగింది. ముఖ్యంగా ఇటు చైనా మాంజాకి సంబంధించి ఓల్డ్ సిటీలో కూడా ఇటు నవాబ్ షాహేజ్ సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఇటు చైనా మాంజా తాకి అయితే పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా ఇటు శంషేర్గంజ్లో కూడా అదే పరిస్థితి. సో సిటీలో చాలా ప్రాంతాలతో పాటు ఇటు జిల్లాలలో కూడా గమనించినట్లయితే నిజామాబాద్ జిల్లా మెట్పల్లిలో కూడా ఒక చిన్నారి చైనా మాంజాకు తనకు తాకడం కారణంగా అయితే తీవ్ర గాయాలైపోయినటువంటి పరిస్థితుల్లో అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే ఒకవైపు సంక్రాంతి పండుగ సంబరాలు జరుగుతున్న క్రమంలో ఇటు చైనా మాంజా అయితే హైదరాబాద్లో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ పోలీసులతో పాటు సైబరాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కమిషనరేట్ల పరిధిలో పోలీసులు అయితే ఎప్పటికప్పుడు చైనా మాంజా అమ్మకాలను, ఎందుకంటే చట్ట వ్యతిరేకమైనదిగా చెప్పవచ్చు. చైనా మాంజా అంటే మనం ఒకసారి గమనించినట్లయితే చైనా మాంజాను ఇటు నైలాన్ దారంతో పాటు అదేవిధంగా దానికి ఇటు గాజుతో సంబంధించినటువంటి ఒక గాజుకు సంబంధించినటువంటి ఒక వస్తువులను యాడ్ చేయడంతో పాటు దాని పొడిని కూడా ఇటు అద్దడం కారణంగా అది చాలా స్మూత్గా ఉండి ఇటు ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కావడంతో ముఖ్యంగా చాలా వరకు మనకు ఇటు ప్రజలకు జరుగుతున్నటువంటి ఘటనలు ఒకవైపు అయితే మరొక వైపు ఇటు పక్షులు కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా తీవ్ర గాయాల పాలవుతున్నటువంటి ఒక ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గతంలోనే చైనా మాంజాను బ్యాన్ చేయడం జరిగింది. సో బ్యాన్ చేసినప్పటికీ కూడా సంక్రాంతి పండుగ వచ్చేయడానికి ముందే కొద్ది రోజుల ముందే ఈ యొక్క అమ్మకాలు అనేవి జోరందుకున్నాయి. సో ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా మనం చూస్తే ఇటీవల 1.5 కోటి సంబంధించినటువంటి ఒక చైనా మాంజాలను కూడా బ్యాన్ చేయడం జరిగింది. పలువురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతిరోజు ఇటు 4 కమిషనరేట్ల పరిధిలో కూడా ఇటు స్పెషల్ డ్రైవ్ను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చైనా మాంజాను ఎక్కడ కూడా ఉపయోగించకూడదు. చైనా మాంజా ఉపయోగించిన క్రమంలో దానివల్ల సాధారణ ప్రజలు ముఖ్యంగా మనం చూస్తే ఉదయాన్నే ఇటు కార్యాలయానికి వెళ్ళేటువంటి ప్రజలతో పాటు కార్యాలయాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, ఎందుకంటే సాయంత్రం వేళలో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక్కొక్కసారి చైనా మాంజా ఎదురుగా ఉన్నప్పుడు కూడా గుర్తించలేని పరిస్థితుల్లో తీవ్ర గాయాల పాలవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటు పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తూనే ఇటు చైనా మాంజా విక్రయిస్తున్నటువంటి వ్యాపారులపై కూడా ఇటు కొరడా జుల్పిస్తున్నప్పటికీ కూడా చైనా మాంజాలు ఇప్పటికీ అమ్మకం కావడంతో అయితే చాలా ప్రాంతాలలో ఇటు మనం ముఖ్యంగా చూడవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే మనకు ఇది పతంగులు, చిన్నపిల్లలు ఎక్కువగా పతంగులు అయితే ఎగరవేస్తూ ఉంటారు. సో పతంగులు ఎగరవేసిన క్రమంలో చైనా మాంజాను తప్పనిసరిగా వాడుతున్నటువంటి పరిస్థితిలో అయితే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని మనం అంచనా వేయవచ్చు. ముఖ్యంగా ఇటు ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్ళే ప్రజలు, ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ ట్రాఫిక్లో
మనం చూస్తే సాధారణ సమయంలోనే గతంలో 17 స్పీడ్ ఉన్నటువంటి 17 స్పీడ్ అయితే ప్రస్తుతం అది 22 స్పీడ్కి పెరగడం జరిగింది. సో ఇటీవల సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో చాలా వరకు రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా ఉండడంతో స్పీడ్ మరింతగా పెరిగినటువంటి పరిస్థితి. సుమారు 30 నుంచి 40 స్పీడ్ కూడా వాహనాలు వెళ్తున్న క్రమంలో ఇటు చైనా మాంజా తగిలి అయితే తీవ్ర గాయాల పాలవుతా ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఫ్లైఓవర్ల మీద నుంచి వెళ్తున్నటువంటి సమయంలో, ఎందుకంటే ఇటు ఫ్లైఓవర్ల మీద సాధారణంగా అయితే దాన్ని పతంగిని ఎగరవేసినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి దారం కూడా ఇటు ఫ్లైఓవర్కు అడ్డంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్లైఓవర్ల మీద వెళ్తున్నటువంటి ప్రజలు కూడా ఇటు ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి. మనం ఇటీవల జరిగినటువంటి ఒక ఘటనను గమనించినట్లయితే అంబర్పేటలో వీరయ్య అనేటువంటి వృద్ధుడు తను ఫ్లైఓవర్ మీదుగా వెళ్తున్న క్రమంలో అంబర్పేట వద్ద తీవ్ర గాయాల పాలైనటువంటి ఒక పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కమిషనరేట్ల పోలీసులు కూడా తెల్లవారుజామున ఇటు పోలీసులను ప్రత్యేకంగా ఇటు ఫ్లైఓవర్ల వద్ద అదేవిధంగా ప్రధాన రహదారులపై కూడా పెట్రోలింగ్ నిర్వహించి చైనా మాంజా ఎక్కడైనా ఉంటే వెంటనే వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతిరోజు, ఎందుకంటే పండుగ ఇంకొక 2 రోజులు ఉంది, సో పండుగకు ఒక 2-3 రోజుల ముందు నుంచే, ఎందుకంటే ఇటు మనకు సంక్రాంతి పండుగ అనగానే మనకు వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇటు ఒకవైపు నుంచి ఉత్తర గాలులు వీస్తున్న క్రమంలో పతంగులు ఎగరడానికి చాలా మంచి సమయము. అదేవిధంగా ఇటు గాలికి పతంగులు కూడా చాలా బ్రహ్మాండంగా ఎదుగుతాయి. కాబట్టి సో ఈ క్రమంలోనే పండుగకు 3-4 రోజుల ముందు నుంచే ఈ యొక్క పతంగులన్నీ ఇటు ఎగరవేయడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పండుగ రోజు కూడా ఎగరేయడంతో ఈ యొక్క పండుగ అయితే ముగుస్తుంది. సో ఈ క్రమంలోనే ఇటు పతంగులు ఎగరేయడం, అంతేకాకుండా వాటికి చైనా మాంజాను వాడడం కారణంగా అయితే చైనా మాంజా దాటికి చాలామంది ప్రజలు ఇప్పటికే గాయాల పాలవడం జరిగింది. చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న క్రమంలో మరొక 3 రోజుల పాటు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని ఒకవైపు పోలీసులు సూచిస్తూనే ఇటు దాన్ని బ్యాన్ చేసేందుకు, దానికి సంబంధించినటువంటి అక్రమ అమ్మకాలను కూడా అరికట్టేందుకైతే పోలీసులు కొరడా జుల్పిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. చంద్రిక.